మరి ఆ 2,000 జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోకి పోయిందా? దానికి కూడా సమాధానం వైసీపీ వాళ్ళు చెప్పాలి కదా. ఈ 2,000 రూపాయలు ఏదైతే స్కూల్ మెయింటెనెన్స్, టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ అని డబ్బులు పక్కన తీసి కలెక్టర్ ఫండ్స్కి ఇస్తున్నారో డెఫినెట్గా మీరు వచ్చే రోజుల్లో ఆ స్కూళ్ళల్లో డెవలప్మెంట్ మీరు చూడబోతున్నారు. 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం 5,000 కోట్లే అమలుబడి పథకంలో, కూటమి ప్రభుత్వం 10,000 కోట్లు ఎట్లా? అంటే వాళ్ళు ఇచ్చింది ఒకరికే. మేము ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలు, నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లలు, 5 మంది ఉంటే 5 మంది, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పినాం. సో ఆ డిఫరెన్స్ అమౌంట్ కూడా స్టూడెంట్స్ ఇంక్రీజ్ అయినారు. వాళ్ళు గతంలో 40 లక్షల లేదా 42 లక్షల మంది స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. మేము 67 లక్షల మందికి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఇంక్రీజ్ అమౌంట్ కూడా అక్కడ అడ్జస్ట్ అవుతుంది. రెండోది కూడా ఇప్పుడు నిన్నటి నుంచి డబ్బులు వేసే దాంట్లో కూడా లోకేష్ అన్న గారు ఇంకొక చిన్న పాయింట్ చెప్పారు. చాలా మంది తల్లుల అకౌంట్లు డీయాక్టివేట్ అయినాయి. సో వాళ్ళందరి అకౌంట్లు కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి. చాలా మందికి డబ్బులు పడకుండా వెనక్కి వచ్చేసాయి, మీరు యాక్టివేట్ చేసుకోండి, తప్పకుండా ఆ డబ్బులన్నీ మీ అకౌంట్లో పడతాయని చెప్పి కూడా ఆ చిన్న పాయింట్ ఎక్కడైతే డిస్టర్బెన్స్ ఉందో అది కూడా నిన్న లోకేష్ అన్న గారు క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు స్టూడెంట్స్ కి ఈ ట్యాబ్స్ ఇస్తాము అని చెప్పి లేదా ఇతర సామాన్లు కూడా ఇస్తామని చెప్పి అంటారు. సో మీరు స్టార్ట్ చేయకముందు నుంచే వాళ్ళు ఒక పక్క ఆరోపణలు చేస్తారు. ఏం జరిగింది అసలు? కుంభకోణం ఏంటి? చూడండి, స్కామ్ గురించి చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా సరిపోదు మనకి. కేవలం ట్యాబ్లే కాదు, స్కూల్ బ్యాగ్స్ దగ్గర నుంచి, యూనిఫామ్ దగ్గర నుంచి, షూస్ దగ్గర నుంచి, పిల్లలకి ఇచ్చే తిండి దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు స్కామ్ చేయడం జరిగింది. అది ఆధారాలతో సహా మేము వచ్చిన తర్వాత నిరూపించడం జరిగింది. ఫస్ట్ పిల్లలకి ఇవ్వాల్సిన పుస్తకాలే సరిగ్గా వాళ్ళు ఇవ్వలేకపోయినారు, ట్యాబ్ల గురించి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు, దేశంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, లోకేష్ అన్న గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతారేమో కానీ ఒక చదువు విషయంలో, పిల్లల విషయంలో, క్వాలిటీ విషయంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కాంప్రమైజ్ కారు. పిల్లలకి క్వాలిటీ కలిగిన ఎడ్యుకేషన్ కావచ్చు, క్వాలిటీ కలిగిన లైఫ్ కావచ్చు ఇవ్వడానికి ఉదాహరణ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే పిల్లవాడికి ఇస్తారో, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. దాన్ని బట్టి అర్థమవుతుంది మనకేంటంటే పిల్లలు స్కూల్కి రావాలా, పిల్లలు భవిష్యత్తు బాగుండాలా, అది గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా, ఎయిడెడ్ స్కూలా అని చెప్పి అందరికీ సమానంగా కూడా వాళ్ళు ఈక్వల్గా ఇవ్వడం జరుగుతుంది. సో క్వాలిటీ అనేది డెఫినెట్గా మా ప్రభుత్వంలో కనిపిస్తుంది. చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్ని గతంలో వాళ్ళు వాడుకున్నంతగా ఇలా కూడా వాడుకోవచ్చా అనేది దేశానికే వాళ్ళు చేసి చూపించినారు. కానీ ఈరోజు యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాతో పాటు ఎంతోమంది ఇతర రాష్ట్ర వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఫ్యాషనిజం అనేది కంప్లీట్గా తీసేసిన వ్యక్తి ఎవరు అంటే అది చంద్రబాబు నాయుడు గారు. సో అటువంటిది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కొంతమంది కార్యకర్తలు ఇంకా మేమందరం కూడా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా జరుగుతుందని చెప్పి, కానీ ఆయన ఎక్కడ కూడా ఒక చిన్న మాట అటు ఇటు అగ్రెసివ్గా మాట్లాడినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఊరుకోవడానికి లేరు. ఎందుకంటే అంత నరకం చూపించినారు గతంలో వాళ్ళకి. ఇప్పుడు మేమందరం కూడా ఒక లైన్లో అభివృద్ధి తప్ప వేరే ఎక్కడ డైవర్ట్ కాకుండా ముందుకెళ్తున్నాము. డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ముఖ్యంగా డ్రగ్స్ కానీ, గంజాయి కానీ ఎక్కడైనా దొరికినా వాళ్ళు అమ్ముతున్నారు, కొంటున్నారు అని తెలిస్తే మాత్రము పీడీ యాక్ట్లు పెట్టమని చెప్పి కూడా ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకు అతీతంగా అందరి మీద కూడా యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం. అమ్మాయిల జోలికి ఎవరైనా పోతే మాత్రము ఇమ్మీడియట్గా యాక్షన్ వెంటనే తీసుకోవడం జరుగుతుంది ఈ ప్రభుత్వం. సో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో అటు అనిత గారు కావచ్చు, లోకేష్ అన్న గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మేము కావచ్చు, ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ తప్పకుండా పాటించాలా అనేది మేమందరం కూడా స్ట్రిక్ట్గా, ఎందుకంటే మాకు పదే చెప్పినారు. ఎంతోమంది కార్యకర్తలు, ఎంతోమంది లీడర్లను జైళ్ళల్లో పెట్టి వాళ్ళని హింసించి
చాలా మంది ఏమనుకున్నారు, ప్రభుత్వంలోకి రాగానే ఇక మేము వైసీపీ నాయకుల మీద మేము ఏమన్నా చేయొచ్చని అనుకుంటాం. ఇందాక మీరు చెప్పిన పాయింట్, ఇంతవరకు తప్పుడు కేసు ఒక్కటంటే ఒక తప్పుడు కేసు కూడా ఇంతవరకు నమోదు కాలే ఏ నియోజకవర్గంలో కూడా. దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ మీద ఎంత సీరియస్గా ఉందనేది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళను కూడా అక్క చెల్లి అని పిలుస్తారు అని కూడా చెప్పుకుంటారు. ఆయన కూడా దాన్ని రిప్రజెంట్ చేసుకుంటారు. కానీ అమరావతి మహిళల పట్ల ఒక జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాటలకు ఇంతవరకు ఆయన స్పందించకపోవడానికి ఎలా చూస్తారు? అంటే ఆయనకి సైకలాజికల్గా ఏదో ప్రాబ్లం ఉందని అందరూ అంటున్నారు. అది ఎంతవరకు మరి వాస్తవం